మద్యం సిండికేట్ కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 3 నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఏసీబీని కోర్టు ఆదేశించింది. సిండికేట్ల వ్యవహారంలో ఆధారాలున్న ప్రజా ప్రతినిధులపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని సూచించింది. మద్యం సిండికేట్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధులపై హైకోర్టు కన్నెర చేసింది. ప్రజా ప్రతినిధుల ప్రాసిక్యూషన్ కు అడ్వైజరీ కమిటీ అనుమతి తీసుకోవాలని 1999లో ప్రభుత్వం జారీ చేసిన మెమోను హైకోర్టు కొట్టేసింది. నేతలపై దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ మెమో రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. మద్యం కుంభకోణంలో ఆరోపణలున్న నాయకులపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేయాలని సూచించింది. ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం 3 నెలల్లోగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు, నిందితులకు సంబంధించి విచారణ అనుమతి కోరడంపై ఏసీబీని హైకోర్టు తప్పుపట్టింది. వాళ్ళు చెప్పిన అడ్వైజెస్ ప్రకారం మనం వీళ్ళకి విచారణ జరిపేసి చేస్తే వీటిని అరికట్టలేము. వీటిని తొందరగా ఫాస్ట్ ట్రాక్లో తీసుకొచ్చి వాళ్ళ నార్మల్ క్రిమినల్ కంటే ముందు వీళ్ళకి శిక్షలు ఇస్తే మనం ఫ్యూచర్లో ఇట్లాంటివి అరాచకాలు ఆకృతాలు కాకుండా చూసుకొని ఇట్లాంటి వాటికి ఒక అడ్డుకట్ట వేయచ్చు. మనం అలా చర్యలు తీసుకునేంత వరకు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటుంది. వీళ్ళు దేశాన్ని ఇదే విధంగా దోచుకుంటుంటారు. ఈ మద్యం సిండికేట్ అనేది ప్రతి దాంట్లో దోచుకుంటుంటారు. కాబట్టి మెయిన్గా ఈ మద్యం సిండికేట్లో చాలా డబ్బు కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటాయి. కాబట్టి ఇందులో వెంటనే వాళ్ళని నార్మల్ క్రిమినల్తో పాటు అదే లైన్లో నిల్చోబెట్టి చర్యలు తీసుకుంటేనే ఇవన్నీ మనము ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో ఇవన్నీ కాకుండా ఆపగలుగుతాం. హైకోర్టు ఆదేశంతో నేతల మద్యం మత్తు వదలనుంది. సిండికేట్ అయ్యి కోట్ల రూపాయల ధనాన్ని మూటగట్టుకున్న నేతల బాగోతాలు వెలుగులోకి రానున్నాయి. కాదేది కబ్జాకు అనర్హం.